ఏంటి గోంగూరను చెప్పేది అనుకోవద్దు. గోంగూర గురించి చెప్పాలంటే చాలా ఉంది. గో 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 గోంగూర, జై 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 ఆంధ్ర అంటూ ఎన్టీఆర్ 'దేవంతకుడు' సినిమాలో ఓ పాట ఉంది. అంటే అందరూ జై కొట్టాల్సినంత గొప్పదనం గోంగూరకు ఉంది. ఆకుకూరల్లో గోంగూరకు ఓ విశిష్ట స్థానం ఉంది. దీనికి యుగయుగాల చరిత్ర ఉంది. రామాయణంలో సీతారాములు వనవాసం ఘట్టంలో గోంగూర ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణ తులాభారం ఘట్టంలో అదెంత భాగ్యం గోంగూర అని సత్యభామ అంటుంది. నలుడు తన పాకస్త్రంలో పేర్కొన్న 25 రకాల పులుపులలో గోంగూర ఒకటి. ఒక పులుపుకి ఒక రుచి ఉంటుందని చెబుతూ గోంగూర రుచి చాలా ప్రత్యేకమని చెబుతాడు. జానపద సాహిత్యంలో గోంగూరకి సముచిత స్థానం ఉంది. కోడలా కోడలా నీ పెత్తనం ఎన్నాళ్ళు అంటే మా అత్త గోంగూర తోట నుంచి వచ్చేదాకా అందట. అది బాగా వాడకంలో ఉన్న అలనాటి సామెత. గోంగూరకి సంబంధించిన సామెతలు చాలానే ఉన్నాయి. మాయాబజార్ వివాహ భోజనంబు పాటలో గోంగూర ప్రస్తావన పరోక్షంగా ఉంది. గోంగూర పేరుకే కూర గాని పచ్చడిగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయలు, మిరప్పళ్ళు మిక్సీ చేసి నెయ్యి కలుపుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నా సామిరంగా అనాల్సిందే. రుచి అమోఘమే. గుంటూరు మండలం గోంగూరకి ప్రసిద్ధి. గోంగూర తోటలో పచ్చళ్ళు చేస్తే గోంగూర గాలి చాలా రొమాంటిక్గా ఉంటుందని ఓ రచయిత పేర్కొన్నాడు. గోంగూరతో పులుసు చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో గోంగూర బిర్యానీ కూడా దొరుకుతుంది. గోంగూర హిన్ము ఫైబర్ ఆరోగ్య ప్రదాయమని ఆ మధ్య జరిగిన థాయ్ ఫుడ్ మేళాలో ఇండియన్ వంటకాల్లో మన గోంగూర ఐటెం ఉండడం ఒక విశేషం. గోంగూరని వంట చెరుకుగా వాడతారు. గోంగూర నాన్ వెజ్ వంటలకి కూడా పనికొస్తుంది. రుచిని పెంచేలా చేస్తుంది. గోగులు పూచే ఓ లచ్చ గుమ్మడి అంటూ సీనారారెడ్డి 'ముత్యాల ముగ్గు' సినిమాలో ఓ పాట రాశాడు. ఇది తెలంగాణ జానపదానికి చెందినది. ఆ కూరల్లో గోంగూర అనేది ఓ సముచిత స్థానం. అన్ని ప్రాంతాల వారు ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఈ స్వచ్ఛమైన తెలుగు వంటకం గోంగూర. బాగుంది కదూ.